వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మనం ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ బహుమితీయ పేదరిక సూచిక అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లోని ముఖ్య సూచికలు పేదరికాన్ని అంచనా వేయడానికి ఎలా దోహదపడతాయి, అదేవిధంగా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రగతిశీల సమీక్ష 2023 నుండి ప్రధాన ఫలితాలు ఏమిటి అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మేజర్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ జాతీయ పరంగా తీసుకొచ్చినటువంటి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క సూచికలు ఏంటి అనేది అడగడం జరిగింది. అదేవిధంగా 2023 రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అందులో వచ్చిన రిజల్ట్స్ గురించి మేజర్గా అడగడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దానికి సంబంధించిన మొత్తం 3 సూచికలు ఉంటాయి, 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 3 ఇండికేటర్స్తో పాటు మొత్తం 10 అందులో ఉంటాయి. సో ఆ అంశాల గురించి, అదేవిధంగా 2023 రిపోర్ట్లో వచ్చిన రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే మన ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్, ఇకపోతే దీనికి ఆన్సర్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, స్టార్టింగ్ ఎప్పుడైనా ఇంట్రొడక్షన్ తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంట్రొడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటే, మేజర్గా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాని గురించి మనం ఇంట్రొడక్షన్ చేయొచ్చు. ఏమని చెప్పొచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి ఒక సూచిక అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి ఒక సూచికగా చెప్పవచ్చు. సో మెయిన్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ ఇండికేటర్స్ ఉంటాయంటే, ఒకటి ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్, లాస్ట్ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే అంశాలు అనేవి ఉంటాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఒకటి విద్యాపరమైనటువంటి అంశాల గురించి, అదేవిధంగా వైద్యపరమైనటువంటి అంశాల గురించి, అదేవిధంగా జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇందులో ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ ఇంటర్నేషనల్గా ఇది ఒక గుర్తింపు పొందిన సూచిక అని చెప్పేసి, దాంట్లో ఉన్న మేజర్ ఇండికేటర్స్ ఈ 3 అని చెప్పేసి జస్ట్ దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ చెప్పచ్చు. సో ఇకపోతే బాడీని మనం ఏ విధంగా చెప్పచ్చు అనే దానికంటే ముందు, సో ఆల్రెడీ మనం పావర్టీకి సంబంధించినటువంటి ఇండెక్సెస్ అవ్వచ్చు, దానికి సంబంధించిన కమిటీస్ గురించి అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం ఎస్ఏ పర్స్పెక్టివ్లో, జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్లో మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా వాల్యూ యాడెడ్గా మీకు అనిపిస్తుంది. సో ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ రాకముందు మన దగ్గర పావర్టీని అంచనా వేయడానికి 3 విధానాలు ఉండేవి. ఒకటి యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అవ్వచ్చు, మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అవ్వచ్చు, అదేవిధంగా మాడిఫైడ్ రీకాల్ పీరియడ్ అనేవి ఉండేవి. ఇది మోస్ట్లీ ఇన్కమ్ బేస్డ్గా అవ్వచ్చు, క్యాలరీ బేస్డ్గానే ఉండేది. కానీ ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి పేదరికాన్ని అంచనా వేసే విధానం 2014 వరకు రాలేదు భారతదేశంలో. ఎప్పుడైతే నీతి ఆయోగ్ వచ్చిందో, నీతి ఆయోగ్ ఇన్కమ్ బేస్డ్ కంటే ఈ 3 అంశాలని అనుగుణంగా ఒక ఇండెక్స్ని తీసుకొచ్చింది. సో ఈ విధంగా మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఏ విధంగా వచ్చింది అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇకపోతే బాడీని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఏ విధమైనటువంటి ఏవైతే సూచికలు ఉన్నాయో, సో ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో స్టార్టింగ్ ఏంటి, హెల్త్ పరంగా అంటే వైద్యపరంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, హెల్త్ పరంగా తీసుకుంటే ఏ అంశాలు ఉన్నాయి, ఒకటి పౌష్టిక ఆహారానికి సంబంధించినటువంటి అంశం, సో న్యూట్రిషన్కి సంబంధించింది, అదేవిధంగా చైల్డ్ అండ్ అడాలసెంట్ మార్టాలిటీకి సంబంధించి, అదేవిధంగా మెటర్నల్ హెల్త్కి సంబంధించింది, తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు మనకి హెల్త్లో భాగంగా ఈ 3 అంశాలని మేజర్గా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భాగంగా నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి సూచికలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే విద్యాపరంగా ఏ అంశాలు ఉన్నాయంటే, ఒకటి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అదేవిధంగా స్కూల్ అటెండెన్స్, సో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, సో ఎంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో దాదాపు ఇవి 2, అదేవిధంగా ఇవి 3. సో టోటల్గా మనకి 12 ఇండికేటర్స్ అనేవి ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో ఉన్నాయి. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో భాగంగా మొత్తం 7 ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి కుకింగ్ ఫ్యూయల్, తర్వాత శానిటేషన్ అంటే పరిశుభ్రత, తర్వాత డ్రింకింగ్ వాటర్ త్రాగునీరుకి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్
సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా హౌసింగ్, అదేవిధంగా అసెట్స్, లాస్ట్గా బ్యాంక్ అకౌంట్స్. సో ఈ విధమైనటువంటి అంశాలను ఆధారంగా బ్యాంకింగ్ అకౌంట్స్. సో ఈ విధమైనటువంటి అంశాల ఆధారంగా మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క అంశం వల్ల ఏంటేంటి ఇవి జరుగుతాయి అనేది మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నల్ హెల్త్ అనుకోండి, తల్లి. సో మోస్ట్లీ చాలామంది అనేమియా పేషెంట్స్ ఉన్నారు. సో దీనికి రిలేటెడ్గా ఈ మెటర్నల్ హెల్త్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా చైల్డ్ అండ్ అడాలసెంట్ మార్టాలిటీ, ఐఎంఆర్ అవ్వచ్చు, ఎంఎంఆర్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి పరిశీలించడానికి పనికొస్తుంది. న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఇండియాలో చాలా వరకు మాల్ న్యూట్రిషన్ అవ్వచ్చు, స్టంటింగ్ అవ్వచ్చు, వ్యాస్టింగ్ అవ్వచ్చు, అనేమియా అవ్వచ్చు, అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు, ఒబిసిటీ అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అవ్వచ్చు, స్కూల్ అటెండెన్స్ పరంగా చూసుకుంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అవ్వచ్చు, స్కూల్ డ్రాప్అవుట్స్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాల గురించి సంబంధించి అయితే కుకింగ్ ఫ్యూయల్ అవ్వచ్చు, ఇటు పరిశుభ్రత, లేకపోతే త్రాగునీరుకి సంబంధించి, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి అవ్వచ్చు, హౌసింగ్ సంబంధించి, అసెట్స్కి సంబంధించి, సో బ్యాంకింగ్ అకౌంట్స్కి సంబంధించి మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పరిశీలించవచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాల ద్వారా పేదరికం ఎంత ఉంది, ఎంత లేదు, ఎంత తగ్గింది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేయవచ్చు. సో ఇకపోతే 2023లో భాగంగా రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్కి అనుకూలంగా ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనేసి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది. సో 2023 రిపోర్ట్లో చాలా వరకు పేదరికం తగ్గింది అనేసి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఆల్రెడీ ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీ పరంగా ఏవైనా సమాధానాలు రాసేటప్పుడు మనం బార్ డయాగ్రామ్స్ అలాంటివి లేకపోతే డేటా రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో పావర్టీ అనేది 2013-14లో చూసుకుంటే 21.17% అనేది ఉండే. అయితే ఇది 22-23కి దాదాపు 11.28%కి తగ్గింది. సో ఇదంతా కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించింది. ఇది ఈవెన్ ఎకనామిక్ సర్వేలో కూడా మనకి అవైలబుల్గా ఉంది. అదేవిధంగా రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గాయి. చాలా వరకు ఇంటర్ స్టేట్ పావర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్లో చాలా వరకు పావర్టీ ఉంది. సో దాన్నే మనం బీమారు స్టేట్స్గా చెప్పుకుంటున్నాం కదా. సో ఈ బీమారు స్టేట్స్లో చాలా వరకు పేదరికం అనేది ఉండేది ఇంతకుముందు. సో ఇటీవల ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక ఫలితాల కారణంగా యూపీ, అదేవిధంగా బీహార్, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా వరకు పేదరికం తగ్గింది అనేసి మనకి రిపోర్ట్లో భాగంగా తెలిసింది. సో ఈ విధంగా ఇంటర్ స్టేట్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా వరకు తగ్గాయి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీఐ సూచికలో చాలా అంశాల్లో కూడా పెరుగుదల అనేది సాధించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైతే అంశాలు చెప్పామో దానికి అనుకూలంగా మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సరిపోతుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నారు కాబట్టి మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి తీసుకొని చెప్పొచ్చు. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఏం చెప్తాం, ఇంతకుముందు 35% అడల్ట్ అకౌంట్స్ ఉంటే 35% అడల్ట్ అకౌంట్స్ ఉంటే అది ఇటీవల కాలంలో 77% పెరిగిందని చెప్పొచ్చు, రైట్. ఈ విధంగా బ్యాంకింగ్ అకౌంట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని సాధించగలమని చెప్పొచ్చు. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని సాధించగలమని చెప్పొచ్చు, సాధించామని చెప్పొచ్చు. హౌసింగ్ ఫెసిలిటీస్ పరంగా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటు రూరల్ పరంగాను ఇటు అర్బన్ పరంగా కూడా చాలా వరకు ఇది తీసుకొచ్చాం. ఎలక్ట్రిసిటీ పరంగా చూసుకుంటే సౌభాగ్య అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ యోజన అవ్వచ్చు, ఇటువంటి పథకాల వాళ్ళ ద్వారా విద్యుత్ సౌకర్యాలను అందించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇంతకుముందు ట్యాప్ వాటర్ అనే కనెక్షన్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. ఎప్పుడైతే జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చామో అప్పటి నుంచి ఈ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ అనేది చాలా వరకు అందింది. సో 2024కి 100% ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ తీసుకురావాలన్నప్పటికీ కూడా అది 80% వరకు కంప్లీట్ అయింది. అట్ ది సేమ్ టైం గ్రౌండ్ వాటర్ కూడా చాలా వరకు రీఛార్జింగ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం శానిటేషన్ పరంగా చూసుకుంటే స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల చాలా వరకు పరిశుభ్రత, పారిశుద్ధ్యం మీద అవగాహన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కుకింగ్ ఫ్యూయల్కి సంబంధించి సౌభాగ్య స్కీమ్ వంటి పథకాలు తీసుకురావడం వల్ల చాలా వరకు ఈ కుకింగ్ ఫ్యూయల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. సో ఈ విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఈ పేదరికానికి సంబంధించిన సూచికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మెరుగుదల సాధించామనేసి మనం చెప్పవచ్చు. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పామంటే ఎంపీఐ సూచికలో ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో వాటిలో మెరుగుదల కనిపించింది. ఎందుకు కనిపించిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ వల్ల ఈ మార్పులు సాధించామని చెప్పుకోవచ్చు, రైట్. అదేవిధంగా SDG 1.2 అనేది కూడా ట్రాక్లో ఉందనేసి చెప్పుకోవచ్చు. SDG 1.2 ఏంటి, మల్టీ డైమెన్షనల్ పావర్టీని 2030కి సగానికి తగ్గించాలి అనే అంశాన్ని ఈ SDG 1.2 లక్ష్యం నిర్దేశించుకుంది. సో ఇది కూడా ట్రాక్లో ఉందనేసి మనం డిస్కస్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం బాడీని ఇచ్చేసినాక లాస్ట్గా కన్క్లూజన్ని పేదరికానికి సంబంధించి ఎంపీఏ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం కంక్లూజన్ చేస్తే సరిపోతుంది. ఇంతవరకు ఏం చెప్పామో దాని అంతటిని సమ్మరైజ్ చేసైనా చెప్పొచ్చు, లేదంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి చెప్పొచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాల వల్ల భారతదేశంలో పేదరికం తగ్గింది అనేది కూడా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించి అంశాన్ని మనం రాయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.